AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ నియామకం ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కర్రి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021లో రెడ్డి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను జీఓఎంఎస్ నెంబర్ 6 ఏర్పాటు చేసిందని, ఈ కార్పొరేషన్ ప్రధాన ఉద్దేశం పేదరెడ్డి కుటుంబాలకు విద్యా, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి సహకరించడమన్నారు. రాష్ట్రంలో రెడ్డి సమాజం 10% పైగా జనాభా కలిగి ఉందని, రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ పేదరికం, అవకాశాల లోపం కారణంగా అనేక కుటుంబాలు సహాయం కోసం ఎదురు చూస్తున్నాయని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కార్పొరేషన్ ఏర్పడి చాలా కాలమైన చైర్మన్ నియామకం జరగకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య లోన్లు ఆలస్యమవుతున్నాయని, స్వయం ఉపాధి రుణ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని, పాడి పరిశ్రమ రైతులు ఆర్థిక సాయం, లోన్లు, పశువుల సంరక్షణ పథకాలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నామన్నారు. వ్యవసాయ రంగంలోని రెడ్డి రైతులు సబ్సిడీలు, ఆధునిక పరికరాలు పొందడంలో వెనుకబడి ఉన్నామన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి సురేష్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి ఉన్నారు.